హలో మై మ్యాథ్ నింజాస్ ఎలా ఉన్నారు అందరూ? సో గ్రేడ్ 8 రేషనల్ నంబర్స్ వన్ షాట్ రివిజన్ మనం లైవ్ సెషన్స్ ఆల్రెడీ చేసేసుకున్నాం. సో మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి తొందరగా దాన్ని లైవ్ చూసేసేయండి. మొత్తం చాప్టర్ని నేను ఒక వన్ షాట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఎక్సర్సైజ్ 1.1 కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు మనం చేసుకుపోయేది ఎక్సర్సైజ్ 1.2, కానీ ఒక చిన్న ట్విస్ట్. ఎక్సర్సైజ్ 1.2 ఓన్లీ 6 క్వశ్చన్సే ఉన్నాయి. సో ఐ రియలైజ్ మీకోసం కొంచెం ఎక్స్ట్రా ప్రాక్టీస్ కోసం నేను కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ చేశాను. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, బై ది ఎండ్ ఆఫ్ ద వీడియో యూ విల్ బి డూయింగ్ అ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇది ఒకటే కాకుండా ఎక్సర్సైజ్ క్వశ్చన్సే కాకుండా చాలా వెరైటీ క్వశ్చన్స్ కూడా మీరు చేస్తారు. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్. అండ్ ఈ వీడియోస్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎక్కడికి వెళ్ళి అక్కర్లేదు, ఎక్కడ ఎక్కువ ట్యూషన్ తీసుకొని అక్కర్లేదు డబ్బులు ఇచ్చి. ఇట్స్ ఆల్ ఫర్ ఫ్రీ. అండ్ ఎలా అయితే ట్యూషన్లో చెప్తారో మీకు డబ్బులు తీసుకొని, దానికంటే ఎక్కువనే మేము మీకు మీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మీకు ఇక్కడ. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఎస్ హిట్ ద లైక్ బటన్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన కోసం ఒక వేదాంతు తెలుగు 8th, 9th and 10th ఛానల్ వచ్చేసింది అని, రైట్? సో లెట్ us get started with the session. So the first question is on your screens as you can see. Okay, represent these numbers on the number line. This is one of the very majorly important question, representing a rational number on the number line. So the first one is they are asking for 9/7. మీకు ఒక ట్రిక్ చెప్తాను ఇక్కడ. ట్రిక్ ఏంటి అంటే, ఒక ఫ్రాక్షన్, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ మన దగ్గర ఉంది అన్నప్పుడు, ఒక ప్రాపర్ రేషనల్ నంబర్ మన దగ్గర ఉంది అన్నప్పుడు, ప్రాపర్ రేషనల్ నంబర్ అంటే ఏంటో చిన్న రీక్యాప్ చేసుకుందాం. When the numerator is less than the denominator, it is called as proper rational number. So ikkada emaindi, if it is a proper rational number, it will always lie between 0 and 1. kallu mooskoni meer 0 and 1 number line esi akkada meeru cheyochu. కానీ ఇక్కడ ఏంటి, 9/7 ఉంది. ఇది ఒక ఇంప్రాపర్ రేషనల్ నంబర్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఈ 9/7 ఈజ్ లయింగ్ బిట్వీన్ విచ్ టూ నంబర్స్ అని మనం కనుక్కోవాలి, రైట్? 9/7 అంటే మనం నార్మల్గా మనం డివిజన్ చేసేసుకుందాం. ఎలా తెలుస్తుంది మ్యామ్ అంటే, డివిజన్ చేసుకోవాలి. 7 into 1 7, ద రిమైండర్ ఇస్ 2. 1 point something అని వస్తుంది. అంటే మనకేం తెలుసు, ఈ 9/7 ఏదైతే ఉందో ఇట్ ఈస్ లయింగ్ బిట్వీన్ 1 and 2 అని తెలుసు. ఇది ఒక పాజిటివ్ రేషనల్ నంబర్ కాబట్టి ఎక్కడ ఉంటుంది, ఇట్ విల్ లై టు ద రైట్ సైడ్ ఆఫ్ 0. సో మనం ఒక నంబర్ లైన్ తీసేసుకుందాం, స్టార్టింగ్ విత్ 0 అండ్ ఇది ఇక్కడ 1 వేసుకుందాం, ఇది 2 వేసుకుందాం. ఓకే, ఇప్పుడు 9/7 ఫస్ట్ స్టెప్ మనం ఆల్రెడీ చేసేసాం. ఫస్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ, టు ఫైండ్ అవుట్ బిట్వీన్ విచ్ టూ ఇంటీజర్స్ ఇస్ ద రేషనల్ నంబర్ లైన్. ఏదైతే రేషనల్ నంబర్ ఉందో అది ఏ రెండు ఇంటీజర్ మధ్యలో ఉంది అని మనం కనుక్కున్నాం. అయిపోయిందా? వెరీ గుడ్. సెకండ్ స్టెప్ ఏంటి, దాన్ని ప్లాట్ చేయాలి. ఇప్పుడు డినామినేటర్లో ఏముంది, 7. అంటే వీ షుడ్ డివైడ్ ద నంబర్ లైన్ బిట్వీన్ ఎవ్రీ ఇంటీజర్ ఇంటూ 7 ఈక్వల్ పార్ట్స్. అంటే 1 2 3 4 5 6 and 7. 1 2 3 4 5 6 and 7. 7 పార్ట్స్గా ఈక్వల్గా డివైడ్ చేసేసుకున్నామా? చెక్ చేద్దామా? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. Okay, and the denominator will tell you into how many parts you should divide the number line between the integers. ఇప్పుడు డినామినేటర్ పని అయిపోయింది, న్యూమరేటర్ కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సో వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద న్యూమరేటర్? న్యూమరేటర్ విల్ టెల్ యూ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ 0. అంటే ద 9th point from 0 ఈజ్ యువర్ 9/7. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 1/7. ఇది సెకండ్ పాయింట్, 2/7. థర్డ్ పాయింట్ 3/7. ఫోర్త్ పాయింట్ 4/7. 5/7. 6/7. 1 అంటే ఏంటి, 7/7. 7/7 అంటే 1. ఇదేమైపోతుంది, 8/7. అండ్ దిస్ హియర్ ఈజ్ యోర్ 9/7. అంటే మనకు కావాల్సిన పాయింట్ ఏంటి, దిస్ వన్. అలా మనం నేర్చుకోవాలి.
ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చూసుకోవాలి, అది ప్రాపర్ రేషనల్ నంబరా కాదా, న్యూమరేటర్ ఇస్ లెస్ దెన్ ద డినామినేటరా కాదా. న్యూమరేటర్ ఇస్ లెస్ దెన్ ద డినామినేటర్ అయితే ఇట్ విల్ ఆల్వేస్ లై బిట్వీన్ 0 and 1. కళ్ళు మూసుకోవాలి. అలా కానప్పుడు ఈ కేసులో 9 ఇస్ గ్రేటర్, న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్ అయిపోయింది. సో అలాంటి కేసులో మనం ఏం చేసుకోవాలి, డివిజన్ చేసుకొని బిట్వీన్ విచ్ టూ ఇంటీజర్స్ ఇస్ ద రేషనల్ నంబర్ లయింగ్ అని మనం చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత నంబర్ లైన్ గీసుకొని ద డినామినేటర్ విల్ టెల్ యూ ఇంటూ హౌ మెనీ పార్ట్స్ యూ హ్యావ్ టు డివైడ్. అంటే ఈ 1 ఇంకా 2 మధ్యలో, 0 ఇంకా 1 మధ్యలో ఎన్ని డివిజన్స్ చెయ్యాలి అది మన డినామినేటర్ చెప్తుంది. అండ్ ద న్యూమరేటర్ విల్ టెల్ యూ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్. ఇప్పుడు అలానే -7/5 చూసుకుందాం. ఓకే, ఒక్క నిమిషం, నేను దీన్ని కొంచెం డూప్లికేట్ చేస్తాను so that we can, okay, 1 minute. All right, okay, so coming back to this, ఇప్పుడు మనం -7/5 అని చేసుకోవాలి. ఇక్కడే రాసేస్తున్నా నేను. -7/5 అంటే ఏంటి, అది మళ్ళీ అది ఇంప్రాపరే అయిపోయింది, ఎందుకంటే 7 ఇస్ గ్రేటర్ దెన్ 5 కదా. సో డివైడ్ చేసుకొని మనం చూసుకుంటే మనకి ఏమొస్తుంది, 5 అండ్ రిమైండర్ మళ్ళీ 2 వచ్చింది, 1.4 అని వస్తుంది, రైట్. ఇది ఒక నెగటివ్ రేషనల్ నంబర్ కాబట్టి ఇట్ విల్ లై బిట్వీన్ ఏంటి, -1 and -2. గుర్తుపెట్టుకోండి, this one lies between -1, actually -1 is greater than this -2. ఓకే, సో అంటే మనం నంబర్ లైన్ని 0, -1, -2 కింద డివైడ్ చేసుకోవాలి. వాట్ విల్ ద డినామినేటర్ టెల్, ద డినామినేటర్ విల్ టెల్ యూ ఎన్ని డివిజన్స్ చేసుకోవాలో. 1, 2, 3, 4 and 5. 1, 2, 3, ఓకే ఒక్క నిమిషం, 5 డివిజన్స్ చేసుకోవాలి. 1, 2, 3, 4 and 5 అయిపోయిందా. ఇప్పుడు we will have to get the 7th point from 0 towards the left side. ఎందుకు, అది -7 కాబట్టి. ఫస్ట్ పాయింట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ 7. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో అది మనం -7/5 అన్నమాట. అలా మనం డ్రా చేసుకోవాలి ఆన్ ద నంబర్ లైన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. రీప్రజెంట్ -2/13, 5/13 and -9/13 ఆన్ ద నంబర్ లైన్. ఇప్పుడు మనం ఈ కనుక మనం చూసుకుంటే మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ, వాట్ ఆర్ వి ఏబుల్ టు ఫైండ్ అవుట్, అవన్నీ ప్రాపర్ రేషనల్ నంబర్స్ అని మనకు తెలుస్తుంది. అంటే ద న్యూమరేటర్స్ ఆర్ లెస్ దాన్ ద డినామినేటర్స్. అంటే నెగటివ్ రేషనల్ నంబర్స్ విల్ లై బిట్వీన్ 0 and -1. పాజిటివ్ రేషనల్ నంబర్స్ విల్ ఆల్వేస్ లై బిట్వీన్ 0 and +1. సో అలానే మనం ఒక పెద్ద నంబర్ లైన్ తీసుకుందాం. 0, ఇక్కడ +1, ఇది -1. ఓకే, ఇప్పుడు అన్నిటికీ డినామినేటర్లు ఏమున్నాయి, 13. సో మనం ఇక్కడ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి నంబర్ లైన్ని, 13 పార్ట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 13 అయిపోయిందా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓకే, సో మనం దీన్ని మనం +1 అని అనుకుందాం. ఇది నేను ఎరేజ్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, అలానే ఇప్పుడు మనం ఇక్కడ కూడా 13 ఈక్వల్ డివిజన్స్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 and 13 అయిపోయిందా. ఇది మన -1. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, -2/13. -2 అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ లై అవుతుందా, రైట్ సైడ్ లై అవుతుందా. నెగటివ్ నంబర్ కాబట్టి మనం లెఫ్ట్ సైడే చూసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు నెగటివ్ నంబర్స్, సో పొజిషన్ ఆఫ్ ద పాయింట్ ఏంటి ఇక్కడ, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. 2 ఉంది కాబట్టి ద సెకండ్ పాయింట్ ఫ్రమ్ 0 is -2/13. నెక్స్ట్ ఏముంది, 5/13 +5/13 అని ఉంది.
రైట్? అంటే ఏంటి? ఇట్ విల్ లై టు ద రైట్ సైడ్ ఆఫ్ ద నంబర్ లైన్, ద ఫిఫ్త్ పాయింట్ ఫ్రమ్ 0 టువర్డ్స్ ద రైట్. 1 2 3 4 5. So there you go. This is 5 by 13. Then you have minus 9 by 13. Minus 9 by 13 అంటే 9th point towards the left side on the number line. 1 2 3 4 5 6 7 8 9. This is minus 9 by 13. అర్థమైందా? సో ఇలా మనం ఒక 3 రేషనల్ నంబర్స్ని నంబర్ లైన్లో ప్లాట్ చేసుకున్నాం. మీకు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హావ్ టు రిమెంబర్? ఫస్ట్, అదొక ప్రాపర్ రేషనల్ నంబరా కాదా? ప్రాపర్ రేషనల్ నంబర్ అయ్యి అది నెగటివ్ అయి ఉంటే ఇట్ విల్ లై బిట్వీన్ 0 అండ్ -1 మధ్యలో ఉంటుంది. అదే ఒక ప్రాపర్ రేషనల్ నంబర్ అయి ఉండి పాజిటివ్ కనుక ఉంటే, అరే యార్, ఓకే నేను ఇక్కడ రాస్తున్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాపర్ రేషనల్ నంబర్ ఉండి ఒకవేళ అది నెగటివ్ నంబర్ కనుక ఉంటే దెన్ ఇట్ విల్ లై బిట్వీన్ 0 అండ్ -1. అదే ఒక పాజిటివ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే ఇట్ విల్ లై బిట్వీన్ 0 అండ్ 1. ఇది మన ప్రాపర్కి. ఓకే, నెగటివ్ ఉన్నప్పుడు ఇట్ విల్ లై ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నంబర్ లైన్, పాజిటివ్ ఉన్నప్పుడు ఇట్ విల్ లై ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద నంబర్ లైన్. ఇంప్రాపర్ అయినప్పుడు ఏం చేసుకోవాలి? సెకండ్, ఇంప్రాపర్ రేషనల్ నంబర్ అయినప్పుడు ఏం చేసుకోవాలి? ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. డివిజన్లో మీకు కనిపెడతారు బిట్వీన్ విచ్ 2 ఇంటీజర్స్ ఈజ్ ఇట్ లయింగ్. దాని తర్వాత మనం రేషనల్ నంబర్ డ్రా చేసుకోవచ్చు. థర్డ్ ఏం చేయాలి? డినామినేటర్. ఏం చెప్తుంది మనకి డినామినేటర్? What is the denominator telling us? ఎన్నిసార్లు డివిజన్ చేయాలి? నంబర్ ఆఫ్ డివిజన్స్. నంబర్ ఆఫ్ డివిజన్స్ బిట్వీన్ ద 2 ఇంటీజర్స్. నెక్స్ట్ న్యూమరేటర్ ఏం చెప్తుంది? పొజిషన్ ఆఫ్ ద పాయింట్. ఓకే, ఈ ప్రొసీజర్, ఈ 4 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయిపోతే చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, రైట్ 5 rational numbers which are smaller than 5 by 6. 0, 1 by 6, 2 by 6, 3 by 6, 4 by 6. ఇవన్నీ rational numbers are less than, all of them are less than 5 by 6. అంతే, మనకు 5 rational numbers వచ్చేసాయి. ఓకే, సో అలా మీరు నెగటివ్ రేషనల్ నంబర్స్ కూడా రాసుకోవచ్చు. -1 by 6, -2 by 6, -3 by 6 అలా కూడా మీరు రాసుకోవచ్చు. ఆల్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ 12 రేషనల్ నంబర్స్ బిట్వీన్ -1 అండ్ +2. ఇలా ఫైండ్ 12 రేషనల్ నంబర్స్ అని అన్నప్పుడు బిట్వీన్ -1 అండ్ +2 కొంచెం డిఫికల్ట్. సో అందుకే మనం -1ని -1/1, 2ని 2/1 అని రాసుకుంటాం. Now I will multiply the numerator and denominator with 100. మ్యామ్ 100తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నారు, 10తో ఎందుకు మల్టిప్లై చేయలేదు అని అడుగుతారు చాలామంది. 10తో కూడా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. 10తో మల్టిప్లై చేద్దామా? రెండిటికి చెప్తా. ఓకే, 10తో మల్టిప్లై చేసుకుంటే -10/10 +20/10. అంటే దీని మధ్యలో -9/10 ఉంటుంది, -8/10 ఉంది, -6/10 అని ఉంది, అండ్ సో ఆన్ 19/10 వరకు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మీరు ఏ 12 రేషనల్ నంబర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇలా 12 రేషనల్ నంబర్స్, 15 రేషనల్ నంబర్స్, అలా పెద్ద పెద్ద నంబర్స్ ఇచ్చినప్పుడు, 1 2 ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ మెథడ్ వాడుకోవచ్చు. అలా ఇలా చాలా ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? వీ విల్ గో విత్ మల్టిప్లైయింగ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ఈదర్ 10 or 100. ఇది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు 100తో కూడా మల్టిప్లై చేద్దామా? అది కూడా చేసేద్దాం. 100తో కూడా ఎందుకు మల్టిప్లై చేయొచ్చు? ఏ నెంబర్తో అయినా, ఏ మల్టిపుల్ ఆఫ్ 10తో అయినా మీరు మల్టిప్లై చేయొచ్చు, పవర్స్ ఆఫ్ 10 తోటి. ఓకే, సో ఇక్కడ 100తో మల్టిప్లై చేసినప్పుడు విల్ బి హ్యావింగ్ -100/100
200/100 అంటే దీని మధ్యలో ఎన్నున్నాయి అబ్బో మీకు -99/100 -98/100 నుంచి పోతూ ఉన్నప్పుడు +198/100 199/100 200 ఇక్కడ నుంచి మీరు 12 ఏంటి ఒక 15-20 కూడా తీసుకోవచ్చు. సో బోత్ ఆఫ్ దెమ్ విల్ గెట్ యూ ద రైట్ ఆన్సర్ అండ్ యూ విల్ బి ఫైండింగ్ రేషనల్ నంబర్స్ బిట్వీన్ -1 అండ్ +2. ఓకే, సో ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు, ఇక్కడ ఏం చేశారు, దే మల్టిప్లైడ్ విత్ 5 ఆన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇలా కూడా చేసుకోవచ్చు, అప్పుడు కూడా మీకు 12 వస్తాయి. ఓకే, ఇక్కడ 5తో చేసుకున్నారు, మనం 10తో చేసుకున్నాం, 100తో కూడా చేసుకోవచ్చు, 1000తో కూడా చేసుకోవచ్చు. యూ జస్ట్ హ్యావ్ టు గెట్ 12 రేషనల్ నంబర్స్. ఈ నెంబర్తో అయినా మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫైండ్ ద రేషనల్ నంబర్ బిట్వీన్ 2/3 and 3/4. ఇప్పుడు 2/3 and 3/4 ఏంటి, రేషనల్ నంబర్స్. ఇప్పుడు ఇలాంటి రేషనల్ నంబర్స్ వచ్చినప్పుడు we will have to take the LCM. 2/3 3/4 కదా. ఇప్పుడు 3 ఇంకా 4ది మనం LCM తీసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, LCM ఆఫ్ 3 and 4 which is equals to 12. ఇప్పుడు ఒక్కొక్క రేషనల్ నంబర్ని డినామినేటర్ 12గా మార్చుకుందాం. అప్పుడు 8/12 వస్తుంది. నెక్స్ట్ యూ హ్యావ్ 3/4, దీన్ని కూడా మనం 3తో మల్టిప్లై చేసుకుందాం. దెన్ యూ హ్యావ్ 9/12 వచ్చేసిందా. ఇప్పుడు మనకి ఎన్ని రేషనల్ నంబర్ కావాలి, మనకు ఓన్లీ ఒకటే రేషనల్ నంబర్ కావాలి. సో హియర్ వీ విల్ హ్యావ్ టు ఫైండ్ 8/12 ఇంకా 9/12 మధ్యలో ఒక రేషనల్ నంబర్ మనకు తీసుకురావాలి. ఇప్పుడు నేను దీన్ని 10తో మల్టిప్లై చేసుకోవచ్చు. 10తో మల్టిప్లై చేసుకుంటే ఏమైపోయింది, 80/120 90/120. ఈ రెండింటి మధ్యలో 81/120 ఉంది. ఆర్ యూ కెన్ టేక్ 89/120 ఆల్సో. ఈ మూడు ఇక్కడి నుంచి ఒకటి తీసేసుకోండి, అంతే అయిపోయింది. ఓకే, you will get one rational number between them. This is one way of doing it. Okay, another way of doing it ఏంటి, midpoint method. ఈజీ అంటే ఏంటి, ఆ ముందు చెప్పింది. డిఫికల్ట్ అంటే కొంచెం మిడ్ పాయింట్ మెథడ్. ఎందుకు డిఫికల్ట్ కాదు, కానీ చాలా మంది ఇక్కడ పప్పులో కాలేస్తారనమాట. చాలా మందికి అర్థం కాదు ఎలా చేయాలి, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రాక్షన్ అడిషన్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, దే హెవ్ కన్వర్టెడ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్ బై టేకింగ్ ది LCM. మనం చేసినట్టే చేశారు. దాని తర్వాత ఈ రెండింటి మిడ్ పాయింట్ తీసుకున్నారనమాట. ఎందుకు, 8/12 ఇంకా 9/12 మిడ్ పాయింట్ తీసుకుంటే ఒక్కటే అడిగారు కాబట్టి ద మిడ్ పాయింట్ విల్ ఆల్వేస్ లై బిట్వీన్ ద 2 నంబర్స్ కదా. అయితే వాళ్ళు ఏం చేశారు, మిడ్ పాయింట్ అంటే ఏంటి, 8/12 ప్లస్ 9/12 హోల్ డివైడెడ్ బై 2. ఓకే, 8 plus 9 will give you 17/12 divided by 1/2. Okay, sorry, divided by 2, actually not 1/2, divided by 2. Okay, 2/1 iskunna. So this will be 17/24. There you go, you found one rational number between 2/3 and 3/4. నేను ముందు ఎల్సిఎం తీసుకొని మల్టిప్లై బై 10 చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే వేరే రేషనల్ నంబర్ రావచ్చు, కానీ అది కూడా కరెక్ట్. లేదు ఒకటే అడిగారు కదా, లెట్ us go with the midpoint method అంటే అది కూడా మీరు చేసుకోవచ్చు. ఆల్రైట్, 6th question. Find 10 rational numbers between -3/4 and 5/6. ఇప్పుడు 10 రేషనల్ నంబర్స్ అడిగారు కాబట్టి ఇప్పుడు మిడ్ పాయింట్ మెథడ్ చేసుకోవడం ఈజీయా కాదు. అప్పుడు మనం LCM మెథడ్ తీసుకుందాం. -3/4 అండ్ 5/6. ఇప్పుడు దీని రెండింటికి LCM ఏంటి, LCM ఆఫ్ 4 ఇంకా 6 మనం 24 తీసుకుందాం. ఓకే, దీన్ని 6తో మల్టిప్లై చేయాలి, దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకు వచ్చే రేషనల్ నంబర్స్ ఏంటి, -18/24 ఇక్కడ ఏంటి 20/24. ఈ రెండిటి మధ్యలో 10 అయితే ఉంటాయి కదా, -17/24 ఉంది, -16/24 ఉంది, -15/24 ఉంది. అలా రాసుకుంటూ పోయి 15/24 ప్లస్ 15/24 16/24 17/24 18/24 అలా మనం ఒక 10 రేషనల్ నంబర్స్ ఇక్కడే రాసేసుకున్నాం. అయిపోయిందా? దాట్స్ హౌ ఈజీ ఇట్ ఇస్.
ఇలా మనం కనుక్కోవాలి. ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఒక డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది, ఇది సూపర్ డూపర్ ఇంపార్టెంట్ అనమాట. ఆల్ రైట్, ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ టైం. ఎందుకంటే ఈ కొన్ని క్వశ్చన్స్ చేసే మనం సంతోషం పడిపోద్దు, అరే నాకు అంత వచ్చేసింది అని. ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రేషనల్ నంబర్లో. రేషనల్ నంబర్ వన్ షాట్ రివిజన్ నేను ఆల్రెడీ చెప్పేశా. ఒకసారి నేను అది కూడా మీకు చూపిస్తాను, హౌ కెన్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్ అని. ఇప్పుడు మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ఇది మన వేదాంతు 8th 9th 10th తెలుగు ఛానల్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీరు ఇక్కడ మీకు డిఫరెంట్ సెక్షన్స్ కనిపిస్తున్నాయి. వీడియో సెక్షన్స్లో వెళ్తే అన్ని ప్రీమియర్ వీడియోస్ మీకు కనిపిస్తాయి. రేషనల్ నెంబర్ 1.1 ఇక్కడ చెప్పేసా, గ్రేడ్ 10th ఉంది, గ్రేడ్ 9th ఉంది, అజయ్ సార్ కూడా చెప్తున్నారు ఇక్కడ, రమా మ్యామ్ కూడా చెప్తున్నారు ఇక్కడ, రైట్. గ్రేడ్ 9th కాంటెంట్ కూడా ఉంది, మీకు అన్నీ ఇక్కడ దొరికిపోతాయి. ఓకే, ఇప్పుడు లైవ్ క్లాసెస్ కనుక మీకు కావాలంటే, ఇప్పుడు నిన్న నేను లైవ్ తీసుకున్నాను, రేషనల్ నంబర్స్ వన్ షాట్ రివిజన్ లైవ్ తీసుకున్నా. సో మీరు ఆ లైవ్ సెక్షన్లోకి వెళ్ళి మీకు ఇక్కడ వీడియోలో మీకు దొరకకపోతే యూ హ్యావ్ టు గో టు ద లైవ్ సెక్షన్. లైవ్ సెక్షన్లో మీకు అన్ని వేరేవన్నీ దొరుకుతాయి. ఆల్ రైట్, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఫస్ట్ MCQs చేసుకుందాం. A number which can be expressed as P by Q, where P and Q are integers and Q not equal to 0, is a rational number, whole number, integer, या rational number. Natural number, whole number, integer, rational number. What is the definition? It is a rational number. Actually, ఒక natural number కూడా మనకి rational number కిందే వస్తుంది. హోల్ నంబర్ కూడా రేషనల్ నంబర్ కింద వస్తుంది. ఇంటీజర్ ఇస్ ఆల్సో అ రేషనల్ నంబర్, బట్ దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ అ రేషనల్ నంబర్. ఏంటి? ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q. నెక్స్ట్, యువర్ P and Q షుడ్ బి ఇంటీజర్స్, అంటే మీకు నెగిటివ్ నంబర్స్ ఉండొచ్చు, అండ్ యువర్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ 3 కండిషన్స్ కనుక సాటిస్ఫై అవుతే అ నంబర్ ఇస్ సెట్ టు బి అ రేషనల్ నంబర్. నెక్స్ట్, a number in the form of P by Q is said to be a rational number if P and Q are integers, P and Q are integers and Q not equal to 0, P and Q are integers and P not equal to 0, P and Q are integers and P and Q both not equal to 0. The answer for this is option number B. Your P can be equal to 0, but your Q cannot be equal to 0. P 0 అయిపోతే 0 by 7 is also a rational number. ఎందుకు? It is in the form of P by Q, where your P and Q both are integers and your Q is not equal to 0. So ఈ 3 conditions satisfy అవుతున్నాయి కాబట్టి that is a rational number అని మనం చెప్పుకోవచ్చు. The numerical expansion 3 by 8 plus of minus 5 by 7 is equal to minus 19 by 7 shows that rational numbers are closed under addition, rational numbers are not closed under addition, rational numbers are closed under multiplication, rational numbers are not commutative. ఇక్కడ ఏమైంది? ఒక రేషనల్ నంబర్ తీసుకొని ఇంకో రేషనల్ నంబర్తో యాడ్ చేస్తే మనకు వచ్చింది మళ్ళీ ఒక రేషనల్ నంబర్. దిస్ ఈజ్ అవర్ క్లోజర్ ప్రాపర్టీ, దట్ రేషనల్ నంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్. క్లోజర్ ప్రాపర్టీ ఏమంటుంది? రెండు రేషనల్ నంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఏదైతే వస్తుందో అది మళ్ళీ రేషనల్ నంబర్ రావాలి. That's what closure property says. Which of the following is not true? Not true అంటే which of the following is false అని అడుగుతున్నారు వాళ్ళు. Rational numbers are closed under addition. It's true. Rational numbers are closed under subtraction. That is also true. Rational numbers are closed under multiplication. True. Rational numbers are closed under division. False. ఒక రేషనల్ నంబర్ని నేను డివైడ్ 0తో డివైడ్ చేస్తే దిస్ ఇస్ నాట్ డిఫైన్డ్. అందుకనే ద 4th స్టేట్మెంట్ హియర్ ఇస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. నౌ దిస్ హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇక్కడ నేను a is equal to minus 3 by 8, b is equal to 1 by 7 అని తీసుకుంటా. సో ఇక్కడ ఏమైపోయింది? a plus b equals b plus a, which is our
commutative property of addition. Addition of rational numbers is commutative. Okay, associative అంటే ఏంటి? 3 or more rational numbers తీసుకున్నప్పుడు we can say that we can add them in any manner we want to, the answer will not change. Distributive అంటే ఏంటి? A multiplied with B plus C is equal to A multiplied with B plus A multiplied with C. The answer option number A. Next, 0 is the identity for addition of rational numbers, identity for subtraction, for multiplication or division. అంటే ఒక నంబర్ని 0తో యాడ్ చేస్తేనా, సబ్ట్రాక్ట్ చేస్తేనా, మల్టిప్లై చేస్తేనా, డివైడ్ చేస్తేనా మీకు మళ్ళీ ఆన్సర్ ఏ వస్తుంది? యాడ్ చేస్తే. ఒక నంబర్ని 0తో యాడ్ చేస్తే ద ఐడెంటిటీ ఆఫ్ ద నంబర్ ఇస్ ప్రిజర్వ్, ద వాల్యూ ఆఫ్ ద నంబర్ ఇస్ ద సేమ్. అందుకే ద ఐడెంటిటీ ఫర్ అడిషన్ ఆఫ్ రాషనల్ నంబర్స్ 0. 0 is also called as additive identity. గుర్తుపెట్టుకోండి ఇది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ అ నెగటివ్ రాషనల్ నంబర్. ఒక నెగటివ్ రాషనల్ నంబర్ తీసుకుందాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? రెసిప్రోకల్. దీని రెసిప్రోకల్ ఏమైపోతుంది? -11/7. అ పాజిటివ్ రాషనల్ నంబర్? నో. A negative rational number? Yes. 0 or 1 కాదు. 0 is multiplicative identity, 0 is additive identity, 1 is multiplicative identity. Alright? Now, కొన్ని word problems చేసుకుందాం. A train travels 1445 by 2 kilometers in 72 hours. What is the speed of the train? మనం ఇక్కడ ఫిజిక్స్లో నేర్చుకున్నామా స్పీడ్ అంటే ఏంటి? Speed is equals to distance by time. Distance divided by time. So speed కనుక్కోవాలంటే ఏం చేయాలి? Distance divided by total time taken. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కిలోమీటర్స్ ఇంకా అవర్స్లో ఉండాలి. మీటర్స్ సెకండ్స్, మీటర్స్ మినిట్స్లో ఉంటే దాన్ని కిలోమీటర్స్ ఇంకా అవర్స్లో కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు వాట్ ఆర్ వి డూయింగ్? వీఆర్ డివైడింగ్ 2 rational numbers. ఏం చేయాలి? విల్ కీప్ ద ఫస్ట్ rational number as it is, reciprocate the second rational number, change division sign to multiplication sign. Okay, సో ఇక్కడ 2 ఇంకా 2 క్యాన్సిల్ అయిపోతుంది. 17 into 1, 17 into 85 is actually 1445. So the answer is 85 kilometers per hour. Okay, next question. A 1171/3, oh my god, with the number, meter long rope is cut into equal measurements of 71/3 meters each. How many small pieces are there? వాళ్ళు ఏమంటున్నారు? ఒక పెద్ద రోప్ ఉంది. ఓకే, ద టోటల్ లెంత్ ఆఫ్ ద రోప్ ఇస్ 1171/3 meters. దీన్ని చిన్న చిన్న పార్ట్స్లో డివైడ్ చేశారంట. ఎన్నో అది మనకి తెలీదు, కానీ the length of each part is 71/3. సో మనం ఏం చేసాం? ఒక పెద్ద వైర్ని చిన్నగా డివైడ్ చేసుకున్నాం. సో ద నంబర్ ఆఫ్ పీసెస్ విల్ బి number of pieces is equals to length of the wire divided by length of each small piece. ఇప్పుడు 1171/3 ని మనం కన్వర్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ you'll have to multiply. 7 3s are 21, 3 plus 2 5 and 3 plus 1. So 352/3. 7 1/3 ని ఏం చేసుకోవాలి? 7 3s are 21, 21 plus 1 22/3. రెండింటిని డివిజన్ చేసుకోవాలి. 352/3 divided by 22/3. So 352/3 multiplied with 3/22. 3 cancel అయిపోతుంది. ఈ రెండు 11 టేబుల్తో it will go 11 into 2, 11 into 32. Again 2 into 1, 2 into 16. So the answer here is 16 meters. Sorry, it's not 16 meters, 16 small pieces. So the number of pieces that you have cut the entire rope is 16 small pieces. Now
Name the property used in each of the following. Now this one is commutative in multiplication. Okay. Now this one is distributive. Enduku a multiplied with b plus c is a multiplied with b plus a multiplied with c అయిపోయింది. Distributive property. This one is associative. ఎందుకు associative లో your ఒక నిమిషం a plus of b plus c is equal to a plus b plus c. Okay, this one is additive identity. ఎందుకంటే you're taking a number and adding it with 0 or adding 0 to any number, you're getting back that number. Additive identity. This one is multiplicative identity. అర్థమైందా? ఇవి. Okay, now this is your homework question. సేమ్ ఇలానే క్వశ్చన్ మనం చేసాం. సో ఈ ఆన్సర్ మనకు ఎక్కడ చెప్తారు మీరు? ఎస్, కామెంట్ బాక్స్లో నాకు పెట్టేసేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద ఈక్వలెంట్ ఆఫ్ 5/7 హూజ్ న్యూమరేటర్ ఇస్ 45. అంటే 5/7కి ఈక్వల్ ఉండాలి. ఇట్ షుడ్ బి ఈక్వలెంట్ టు 5/7, కానీ న్యూమరేటర్ 45 ఉండాలి. 9 ఎందుకు రాస్తున్నా ఊరికి? 45 అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వెన్ ఐ మల్టిప్లై దిస్ విత్ 9 ఐ గెట్ 45. అంటే డినామినేటర్ని కూడా నేను 9తో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇట్ ఇస్ 45/63. The equivalent rational number of 7/9 whose denominator is 45. అంటే దీన్ని 5తో మల్టిప్లై చేసుకోవాలి, దీన్ని కూడా 5తో మల్టిప్లై చేసుకోవాలి. 7 5s are 35/45. Between the numbers 15/20 and 35/40, the greater number is. ఇప్పుడు రెండు రేషనల్ నంబర్స్ ఇచ్చి ఏది గ్రేటర్ అంటే మనం ఫస్ట్ డినామినేటర్స్ ఏంటో చూసుకోవాలి. ఇఫ్ బోత్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్ అప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను, అప్పుడు ఏమైపోతుంది? ఐల్ గెట్ 30/40. ఇప్పుడు ఇది 30/40, ఇది 35/40. డినామినేటర్లు సేమ్ కాబట్టి నేను న్యూమరేటర్ కంపేర్ చేసుకోవచ్చు. సో విచ్ వన్ ఇస్ గ్రేటర్? 35/40. The reciprocal of a positive rational number is positive. The reciprocal of a negative rational number is negative. 0 has no reciprocal. 0 ki reciprocal ledu. Alright. Simplify each of the following by using suitable property. ఇప్పుడు ఎలా ఫస్ట్ చేద్దాం. ఎలా ఉంది? 1/2 multiplied with 1/4 plus 1/2 multiplied with 6 అని. అంటే ఏంటి? a multiplied with b plus a multiplied with c, which is a multiplied with b plus c. అంటే 1/2 multiplied with 1/4 plus 6 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇది కూడా అలానే ఉంది. a multiplied with b minus a multiplied with c ఉంది, which is a multiplied with b minus c. జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటి చేసుకుందామా? దీన్ని మనం లోపల మల్టిప్లై. -3/5 multiplied with 3/7 plus -3/5 multiplied with -5/6. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నాం. ఏం ప్రాపర్టీ యూజ్ చేసాం ఇక్కడ? నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ distributive property. Okay, that's it. With this we have come to the end of the session. మనం చాలా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా చేసుకున్నాము. ఇలానే 1.3 ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేసుకుంటాం. అంతే. ఈ వీడియోస్ కనుక మీరు చూసుంటే యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీ అదర్ ట్యూషన్. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే మీకు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవన్నీ నోట్స్ మీకు కనుక మీకు కావాలి అంటే మా టెలిగ్రామ్ సెషన్ జాయిన్ అయిపోండి. యూ విల్ గెట్ ఆల్ ద నోట్స్ దేర్ అండ్ ఆల్ ది అప్డేట్స్ దేర్. ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఈ ఛానల్ గురించి. సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్.